హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింతపండు పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పుదీనా ఆకులను, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు రెడీగా చేసి పెట్టుకోవాలి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ పులుపు తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. అలాగే నువ్వులు, జీలకర్ర వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సో జీలకర్ర నువ్వులను ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇప్పుడు జీలకర్ర నువ్వులని వేయించుకుందాము. దూరగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే గిన్నెలో ఆయిల్ పోసేసి పచ్చిమిర్చిని కూడా దూరగా వేయించుకోవాలి. సో ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పచ్చిమిర్చి దూరగా వేయించిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. తీసుకున్న తర్వాత అదే గిన్నెలో పుదీనాను కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, పుదీనా ఫ్రై అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే చింతపండును కూడా దూరగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చింతపండు వేగిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుందాము. సో చూసారు కదా, ఇప్పుడు చింతపండు అలాగే పుదీనా, పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు జీలకర్ర నువ్వులను పొడి చేసుకుందాం. సో ఇప్పుడు మిక్సీ జార్లో జీలకర్ర నువ్వులను వేసుకోవాలి. సో ఇప్పుడు మనం వీటిని పొడి చేసుకుందాం. జీలకర్ర నువ్వులను మెత్తగా పొడి కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా పొడి చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే పచ్చడిలో చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి. సో ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే జార్లో పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం. సో మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న తర్వాత అదే జార్లో పుదీనా, అలాగే చింతపండు, అలాగే పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర నువ్వుల పొడి, అలాగే ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత సో చూసారు కదా, ఇంకా వాటర్ కావాలి అనుకుంటే వాటర్ వేసి ఇంకోసారి మిక్సీ పట్టేద్దాం. సో చూసారు కదా, సో ఇలా లూజుగా ఉండాలి. మిక్సీ పట్టిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో సరి చూసుకోండి. నాకైతే సరిపోయిందండి. సో ఇప్పుడు అదే జార్లో ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఉల్లిపాయ వేయడం వల్ల చాలా బాగుంటుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఓకే అండి, చింతపండు పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి శనగపప్పు, అలాగే జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు త్వరగా వేయించిన తర్వాత కరివేపాకు, అలాగే కరివేపాకు వేగిన తర్వాత కొంచెం పసుపు, స్టవ్ ఆఫ్ చేసి రెడీ చేసుకున్న పచ్చడిలో వేసుకుందాం. సో చూసారు కదా, ఇంతేనండి పుదీనా చింతపండు పచ్చడి
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.